దేవుడు ఇక్కడ మనం చూస్తే యోహాను సువార్త 1:14 చూస్తే ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. 100% మనిషిగా, సంపూర్ణ మనిషిగా మన మధ్య నివసించాడు. జలమును కమ్మంటే జలము వచ్చింది, భూమి ఆకాశ సూర్య చంద్ర నక్షత్రాలని కమ్మంటే అవన్నీ వచ్చాయి. మోషే చేతి కర్రిచ్చి కొట్టమంటే నీళ్ళు ఇచ్చాయి. జలములకే అధిపతి ఆయనకి దాహమా? ఆయన దాహం ఆయన తీర్చుకోలేడా? అయితే సిలువలో మొదటిగా ఆయన 100% మనిషిగా ఉండి శ్రమ ద్వారా వెళ్తూ పలికిన మాట దప్పిగొనుచున్నాను అన్నమాట. హీస్ 100% మ్యాన్ ఆన్ ది క్రాస్. సిలువలో దేవుడు 100% మనిషిగా ఉండి శ్రమతో కూడిన మాట. అండ్ రెండవదిగా మనం చూస్తే సాధారణంగా మనుషులు మనందరం పుట్టిన వారందరూ చచ్చిపోతారు. ఎవరైనా మరణించకుండా ఉండే వాళ్ళు ఉన్నారా? నేను మరణించను అనుకునే వాళ్ళు. పుట్టిన ప్రతి ఒక్కరూ మరణిస్తారు. ఆ మరణము కొందరు నా ఫ్రెండ్స్ ఏమంటారంటే లైక్ వాళ్ళకి స్పీడ్ డ్రైవింగ్ అంటే ఇష్టం అనమాట. జాగ్రత్త అట్లా చెప్తున్నప్పుడు ఏమంటారంటే యాక్సిడెంట్ అయితే ఒక్కసారిగా పోవాలి, చెయ్యో కాలో ఇరిగి బెడ్ మీద ఉండి బెడ్ రిటర్న్ అయిపోయి అట్లాంటి చావద్దు. ఇంకొంచెం మంది ముసలి వాళ్ళ దగ్గర నేను విన్నది ఏంటంటే నడుస్తూ పోవాలి, మంచం మీద పడి భారంగా వెళ్ళొద్దు. ఇట్లాగా అంటే ఎవరు సఫర్ అవుతూ చనిపోవాలని కోరుకోరు. మంచం మీద ఉండో లేదా హాస్పిటలైజ్ అయిపోయో ఇట్లాంటి సఫరింగ్ అవుతూ చనిపోవాలని కోరుకోరు. కానీ గాడ్ హీస్ ద ఓన్లీ వన్ హూ సఫర్డ్ మోస్ట్ అండ్ డైడ్. ఎట్లా సఫర్ అయ్యారంటే ఆయన ఆఖరి నిమిషం వరకు నా కోసం నీ కోసం ఆలోచిస్తూనే చనిపోయాడు. అండ్ ఇంకొకటి నేనేం చెప్పాలనుకుంటున్నానంటే యెషయా 9:6 ఒక మాట ఉంటుంది, రాజ్యభారము ఆయన భుజముల మీద ఉన్నది అని. ఆయన కేవలం మన కంటికి కనిపించే కరుకైన సిలువనో ముళ్ళ కిరీటాన్నో వీపు మీద దున్నబడిన గాయములను వాటి మాత్రం వల్లే అలసిపోయి దాహంతో ఈ మాట పలకలేదు. కానీ మనందరి పాపభారం, మనందరి దోషభారం ఆయన భుజముల మీద మోస్తూ ఆ కలువరి కొండెక్కాడు. అండ్ ఇక్కడ నేను ఇంకొకటి చెప్పాలనుకుంది ఏంటంటే లూకా 19:10 ఒక మాట ఉండిద్ది, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. మనిషి కుమారుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? నశించిన దానిని వెతికి రక్షించుటకు. ఆ పర్పస్ మీదే వచ్చారు కదా. ఇంకా ఈ రోజుకి నశిస్తున్న ఆత్మలు, ఈరోజు నేను రక్షణ పొందుండొచ్చు కాక నా కుటుంబంలో ఇంకా రక్షణ పొందని వాళ్ళు ఉన్నారు. ఇక్కడున్న కొంచెం మంది రక్షణ పొందుండొచ్చు కాక మన సరౌండింగ్స్లో రక్షణ పొందని వారు ఉన్నారు. అండ్ బంగారం అడగలేదు, వజ్రాలు అడగలేదు సాంగ్ గుర్తుందా మీకు? ఆ సాంగ్లో ఒక లైన్ ఉంటుంది ఏంటంటే, నేను వెతికి రాలేనని నా కోసం వెతుక్కుంటూ వచ్చావయ్యా అని. మనం వెతుకుతూ వెళ్తే ఏరోప్లేన్, అదేంటి రాకెట్, ఇవి ఎక్కడానికే కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. వాటిపైన మహాకాశం పైన పరలోక రాజ్యం ఉండిద్ది. మనం అక్కడికి వెళ్ళి దేవుడిని ఎతకడం ఇంపాసిబుల్. మన జీవితం సరిపోదు, ఇంకా అసలు అది హైలీ ఇంపాసిబుల్. మనం వెతికి ఆయన దగ్గరికి వెళ్ళలేమని ఆయనే మనల్ని వెతుక్కుంటూ వచ్చాడు. వీఆర్ చూజన్ బై హిమ్. మనం దేవుని చేయి పట్టుకోలేదు, ఆయనే మన చేయి పట్టుకున్నాడు. మనం దేవుడి చేయి విడిచిపెట్టే వారిగా ఉన్నామేమో కానీ ఆయన మన చేయి ఎప్పుడు విడిచిపెట్టే వారిగా లేడు. ఇంకా కొంచెం మంది ఏమంటారంటే చనిపోయిన దేవుడు మాకెందుకు, లేదా హింసింపబడిన దేవుడు మాకెందుకు, ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారనమాట. వాళ్ళకి దేవుని ప్రేమ తెలీదు. మనందరికీ తెలుసు కదా, రక్షింపబడిన వారు మనందరికీ తెలుసు కదా దేవుని ప్రేమ, ఆయన దాహం ఏంటో మనకు తెలుసు కదా. ఈ రోజుకి సిలువలో దేవుడు వేలాడుతూ ఒక్కటే మాట చెప్తున్నాడు, ఐఎమ్ థ్రస్టీ, నేను దాహం కొనుచున్నాను, నేను దప్పిక కొనుచున్నాను. అయితే జలములకు అధిపతి ఆయన, నువ్వు నేను ఆయనకు నీరివ్వాల్సిన అవసరం లేదు. కానీ ఆయన బిడ్డలమైన మనం ఎంత ఆత్మల భారం కలిగి ఉన్నామని మనకి మనం ప్రశ్నించుకోవాలి. మనకి ఈరోజు నాకు నేను ప్రశ్నించుకుంటూ మీకు కూడా ఆ ప్రశ్నని ఇస్తున్నాను. మనం ఏ దాహం కలిగి ఉన్నాం? ఈ లోకంలో ఉంటున్న మనం అసలు ఏ దాహం కలిగి ఉన్నాం? దేనికోసం మనం జీవిస్తున్నాం? అందరూ ప్రతి ఒక్క ఎవరైనా చనిపోతే వాళ్ళ ప్రేయర్కి వెళ్ళినప్పుడు పాడే పాట ఏంటంటే, మేము ఈ భూలోక యాత్రికులం మాత్రమే. అంటే యాత్రికులు అంటే ఎవరు? వేరే ఊరు నుండి ఇక్కడికి వచ్చి మళ్ళీ వాళ్ళ ఊరు వారు వెళ్ళిపోయే వాళ్ళనే కదా యాత్రికులు అంటారు. మేము ఈ భూలోక యాత్రికులం, యాత్ర ముగించేశాము అంటారు. యాత్ర ముగించి ఎక్కడికి వెళ్తున్నారు? రక్షణ లేని వారు, నశించిపోతున్నవారు, రక్షణ లేని వారు, దేవుని ప్రేమ ఎరగని వారు యాత్ర ముగించి మళ్ళీ వారి ప్లేస్కి వారు వెళ్తేనే కదా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యేది.
యాత్ర ముగించిన తర్వాత మళ్ళీ మన స్థానానికి మనం, మన దేవుడి దగ్గరికి మనం, మన తండ్రి దగ్గరికి మనం వెళ్ళే స్థితిలో మనం ఉన్నామా? ఒకసారి మనం దాన్ని ఆలోచించుకుందాం. అండ్ ఇంకొకటి నేను కంక్లూడ్ చేయాల్సింది ఏంటి అంటే, దేవుని పిల్లలై ఉన్న మనం, దేవుడు ఎట్లా అయితే సిలువలో ఈరోజు దాహం కలిగి ఉన్నాడో అటువంటి దాహం మన అందరం కూడా కలిగి ఉండి ఆత్మల భారం కలిగి ఉండే కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.